నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయమన్న మోదీ సమగ్రాభివృద్ధిని సాకారం చేస్తామని విజయ సంకల్ప సభలో ఉద్ఘాటన తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తామన్న ప్రధాని కేంద్రం ప్రాంతీయ రింగ్ రోడ్డు చేపట్టిందని గుర్తు చేసిన మోదీ అవినీతిలో కూరుకుపోయిన తెరాసకు కాలం చెల్లిందన్న భాజపా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపాదే విజయమని విశ్వాసం దేశాన్ని శ్రేష్ఠ భారత్గా మార్చడమే ధ్యేయమన్న మోదీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని జాతీయ కార్యవర్గ భేటీలో పిలుపు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే సిఐడి వేధింపులేంటన్న చంద్రబాబు అధికారులపై చర్యలు చేపట్టాలని డీజీపీకి లేఖ హైదరాబాద్లో మరో పరువు హత్య యువకుడిని చంపేసి మృతదేహాన్ని కాల్చేసిన యువతి తరపు బంధువులు మహారాష్ట్రలో రేపు ఏక్నాథ్ సిందే ప్రభుత్వ బల పరీక్ష 164 మంది మద్దతుతో స్పీకర్గా భాజపా నేత రాహుల్ నర్వేకర్ ఎన్నిక భాజపాను గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధిని నూతన శిఖరాలకు చేర్చుతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం మౌలిక వస్తుల కల్పన సహా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు భాజపాపై నమ్మకం పెరుగుతుందన్న మోదీ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అభివృద్ధి రెట్టింపవుతుందన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. మహిళా శక్తిని దేశ శక్తిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నట్లు చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచామని వివరించారు. ఆవిష్కరణల్లో హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. అందుకు తమ ప్రభుత్వం ఇతోధికంగా సహకారం అందించిందని వివరించారు. तेलंगाना भारत में रिसर्च और इनोवेशन का भी एक बड़ा केंद्र है. कोरोना काल में वैक्सीन को लेकर दूसरे साजो सामान को लेकर जो काम यहाँ हुआ है उसने पूरी दुनिया में करोड़ों जीवन बचाने में मदद की है. बीते 8 वर्षों से केंद्र सरकार इस इकोसिस्टम को सशक्त करने के लिए बड़े स्तर पर प्रयास कर रही है. हैदराबाद में आधुनिक साइंस सिटी बनाने के लिए भी भाजपा सरकार गंभीर प्रयास कर रही है. कुछ समय पहले नेशनल एनिमल रिसोर्स फैसिलिटी फॉर बायोमेडिकल रिसर्च जैसा आधुनिक रिसर्च सेंटर हैदराबाद में तैयार हो चुका है. తెలంగాణలో మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని ప్రధాని గణాంకాలతో సహా వివరించారు. ప్రతి పల్లెకు రోడ్లు అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. हैदराबाद में यातायात और सुगम बनाने के लिए केंद्र सरकार 1500 करोड़ रुपए की लागत से 4 और 6 लेन के कई फ्लाईओवर और एलिवेटेड कॉरिडोर बना रही है. इस हाईटेक सिटी में जाम की परेशानी कम करने के लिए केंद्र सरकार 350 किलोमीटर परिधि की रीजनल रिंग रोड भी बनाने जा रही है. पिछले 8 वर्षों में तेलंगाना में नेशनल हाईवे की लंबाई 2 गुनी हो चुकी है. रेलवे में भी बीते 8 वर्षों में तेलंगाना के लिए 31,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट स्वीकृत किए गए हैं. लगभग 180 किलोमीटर की नई रेल लाइन तेलंगाना में बिछाई जा चुकी है. తెలంగాణ అభివృద్ధే భాజపా ప్రాధాన్యత అని మోదీ తెలిపారు. తెలంగాణలో 35,000 కోట్లతో 5 భారీ ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. कि टेक्सटाइल में देश के एक्सपोर्ट को बढ़ाने के लिए हम देश में 7 मेगा टेक्सटाइल पार्क बनाएंगे. इनमें से एक मेगा टेक्सटाइल पार्क का निर्माण तेलंगाना में भी होने वाला है. ये टेक्सटाइल पार्क यहाँ बन जाएगा तो तेलंगाना के किसानों को तो लाभ होगा ही,
यहाँ हजारों नौजवानों के लिए रोजगार के नए अवसर बनेंगे। తెలంగాణ ప్రజలకు భాజపాపై నమ్మకం ఎన్నో రెట్లు పెరిగిందన్న ఆయన డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారని మోదీ వెల్లడించారు. तेलंगाना में भाजपा की डबल इंजन सरकार बनेगी तो तेलंगाना के शहर, तेलंगाना के हर गांव विकास के लिए यहाँ और तेजी से काम होगा। तेलंगाना के विकास की गति को हमें और तेज करना है। सबका प्रयास से ही हम तेलंगाना को विकास के नए शिखर पर ले जा सकते हैं। కొత్త జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చామన్న మోదీ తెలుగులో సాంకేతిక, వైద్య విద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారమవుతాయని చెప్పారు. తెలంగాణలో తదుపరి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటైన తెరాస నీళ్లు, నిధులు, నియామకాల అంశాన్ని వదిలేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు తన కుమారుణ్ణి సీఎం చేయటంపై ఉన్న ధ్యాస యువతకు ఉపాధి కల్పించాలి అన్న విషయంపై లేదని అమిత్ షా విమర్శించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం జరపడానికి కేసీఆర్ భయపడుతున్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. 8 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా అని ధ్వజమెత్తారు. సచివాలయానికి వెళ్తే ప్రభుత్వం పడిపోతుందని తాంత్రికుడు చెప్తే కేసీఆర్ వెళ్లడం లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం భాజపాకే దక్కుతుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. टीआरएस की स्थापना तेलंगाना राज्य की मांग के लिए हुई थी। उस वक्त नीलू, निधुलू और नियमकालू ये 3 सूत्र दिए थे। मुझे बताओ तेलंगाना वालों, नीलू मिला है क्या? निधुलू मिला है क्या? और नियमकालू का तो सवाल ही नहीं पैदा होता। भाई केसीआर, हिसाब दो तेलंगाना की जनता को। केसीआर के मन में युवाओं का रोजगार का मतलब अपने बेटे को मुख्यमंत्री बनाने के लिए राजनीति करते हैं। मैंने तेलंगाना का मूड देखा है कि केसीआर जब भी चुनाव कराना है करा लो, सरकार भारतीय जनता पार्टी की बनने वाली है। एक बार मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनाइए, हैदराबाद विमोचन दिन मनाएंगे, हम किसी से नहीं डरते। దేశాన్ని శ్రేష్ఠ భారత్గా మార్చడమే భాజపా విధానమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. దేశం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పిలుపునిచ్చారు. రానున్న 30 నుంచి 40 ఏళ్ల పాటు దేశంలో భాజపా శకం కొనసాగుతుందని కమలనాథులు ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో కుటుంబ పార్టీలకు కాలం చెల్లిందని రాజకీయ తీర్మానం చేశారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు రాజకీయ తీర్మానంపై ప్రధానంగా చర్చ సాగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి బలపరిచారు. ప్రధాని మోదీ చర్చలో పాల్గొని మార్పులు చేర్పులు సూచించారు. గుజరాత్ అల్లర్ల కేసులో వేర్వేరు ఆరోపణలు వచ్చినా విచారణలన్నింటినీ ఎదుర్కొని ప్రధాని మోదీ మకిలి అంటకుండా బయటపడ్డారని కార్యవర్గ సమావేశంలో నేతలు చెప్పారు. ప్రతిపక్షాలు సర్జికల్ స్ట్రైక్స్, 370 అధికరణ రద్దు, జీఎస్టీ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, కోవిడ్ టీకాలు ఇలా ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. కుటుంబ పార్టీ కాబట్టే కాంగ్రెస్ తన అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో దేశంలో పేదరికం 22% నుంచి 10% దిగివచ్చిందని రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు. భారత్ ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుందని, ప్రధాని మోదీని విశ్వనేతగా ప్రపంచ దేశాలు చూస్తున్నాయని రాజకీయ తీర్మానంలో పేర్కొన్నారు. That the recent electoral victory of BJP has clearly demonstrated that in our country, Jatibad, Paribarbat and the politics of appeasement has come to an end. Now the era of politics of performance and politics of development has started. He has said that in Telangana and in West Bengal also, we will defeat family rule and BJP will come to power whenever election will held. He also said that BJP will soon have its government in Bengal, Kerala, Telangana, Andhra Pradesh, Tamil Nadu and Orissa. The next 30 to 40 years, it will be era of BJP and country will become Vishwaguru during the reign of the BJP.
భారత్ను గొప్పగా తీర్చిదిద్దేందుకు శ్రమించాలని భాజపా కార్యకర్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు అనుసరిస్తున్న తృప్తిపరిచే చర్యల్లా కాకుండా అన్నింటినీ అమలు చేసి చూపించడమే భాజపా లక్ష్యమని ఉద్ఘాటించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడిన మోదీ దేశం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఐక్య భారతావనికి హైదరాబాద్ నుంచే సర్దార్ వల్లభాయ్ పటేల్ పునాది వేశారని గుర్తు చేసిన ప్రధాని ఇప్పుడు భాజపా బాధ్యత శ్రేష్ఠ భారతావనిగా మార్చడమేనని తేల్చి చెప్పారు. దేశాన్ని దీర్ఘకాలం పాలించిన పార్టీల ప్రభ దిగజారుతోందన్న ప్రధాని వారిని ఎగతాళి చేయరాదన్నారు. వారి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని మోదీ సూచించారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను చేరుకునేందుకు స్నేహయాత్ర నిర్వహించాలని భాజపా కార్యకర్తలకు మోదీ సూచించారు. Our approach should be P2 to G2, मतलब pro people, pro active governance. प्रधानमंत्री जी ने एक और बात कही कि हम देश के सामने ये स्पष्ट अपना आचरण रखें, फ्रॉम अपीजमेंट टू फुलफिलमेंट. जब हम करेंगे जो हम कर रहे हैं, तभी हम जो हमारा लक्ष्य है एक भारत श्रेष्ठ भारत, सबका विकास, सबका विश्वास, सबके साथ सबका प्रयास. తెలంగాణలో మార్పు ఖాయమని భాజపా ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని కమలదళం విశ్వాసం వ్యక్తం చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష నెరవేరేలా డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ప్రయత్నం చేస్తామని జాతీయ కార్యవర్గ సమావేశంలో భాజపా ప్రత్యేక ప్రకటన చేసింది. మోదీ చరిష్మాను చూసి తెరాస కాళ్ల కింద భూమి కదులుతోందని ఎద్దేవా చేసింది. అవినీతిలో కూరుకుపోయిన తెరాస సర్కార్ను 2024లో ప్రజలే ఇంటికి పంపుతారని విశ్వాసం వ్యక్తం చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణపై ప్రత్యేకంగా చర్చించిన భారతీయ జనతా పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. రాజకీయ తీర్మానం సందర్భంగా తెలంగాణలో పరిస్థితుల్ని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కార్యవర్గ సభ్యులకు వివరించారు. అనంతరం ప్రకటన చేసిన భాజపా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం నెరవేరలేదని విమర్శించింది. 8 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకిచ్చిన ఎన్నో నిధులను తెరాస ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ బడ్జెట్ను 40,000 నుంచి 1,30,000 కోట్లకు పెంచడం నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని పేర్కొంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు సహా జీహెచ్ఎంసీలో మంచి విజయాలు సాధించిన భాజపా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. మోదీ పాపులారిటీ చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మోదీ భయంతోనే 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని గోయల్ వివరించారు. అవినీతిలో కూరుకుపోయిన తెరాస భూస్థాపితమవుతుందన్నారు. तेलंगाना का हर व्यक्ति जानता है किस प्रकार से यहाँ पे भ्रष्टाचार चरम सीमा पे है. तेलंगाना प्रॉस्परस स्टेट है, हैदराबाद के अच्छे रेवेन्यूज हैं, लेकिन उसके सामने जितना खर्चा होता है वो देख के अवश्य लगता है कि यहाँ गड़बड़ियां है. इसके ऊपर पूरी छानबीन होगी और इन्वेस्टिगेशन के बाद पूरी कार्रवाई की. अब मुझे लगता है ऐसे जो स्टेटमेंट है तो आदमी जब डर जाता है, ये डर का प्रतीक है इस प्रकार के स्टेटमेंट. हर असेंबली कॉन्स्टिट्यूएंसी में हमारे नेता गए, 2 दिन रहे और फीडबैक लेके आए हैं. ये प्रदेश की जनता दुखी है, प्रदेश की जनता बदलाव चाहती है और अवश्य हम अगले चुनाव में हर सीट पर लड़ेंगे और हर सीट पर जीतेंगे. తెరాస సర్కార్ స్టీరింగ్ అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉందని మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరేనని ఆయన విమర్శించారు. తెలంగాణలో మార్పు ఖాయమన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఆ దిశలో మేము అడిగేస్తాము. భాజపా మద్దతుతోనే తెలంగాణ సాకారమైందన్న బండి సంజయ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగట్లేదని ఆరోపించారు. భాజపా పోరాటం చూసి కేసీఆర్లో భయం మొదలైందన్నారు. 8 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదు. చిన్న ఏ హామీని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఒక కుటుంబమే ఒక కేబినెట్ గా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుంది, ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో ఇవాళ తెలంగాణ సమాజం పాటు దేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది. దేశం మొత్తం కూడా దీన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నది. ఒక నినాదం ఏ విధంగా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మోదీని సేల్స్ మెన్ అని సీఎం కేసీఆర్ పేర్కొనటం ప్రధానిని అవమానపరచడమేనని సంజయ్ ఆక్షేపించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పకుండా భాజపా నేతలు తమకు జవాబుదారీతనం లేదని నిరూపించారని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించిన హరీష్ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధానం ఏదైనా ప్రకటిస్తారని ఆశించామని పేర్కొన్నారు. కానీ కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప భాజపా నేతలకు విధానం లేదని తేల్చేశారని వ్యాఖ్యానించారు.
ఎస్సీ వర్గీకరణను భాజపా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. వర్గీకరణపై భాజపా నిర్లక్ష్యానికి నిరసనగా ఆయన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలాంటి భారం పడదన్న ఆయన ఎందుకు చేయటం లేదో అర్థం కావటం లేదన్నారు. వర్గీకరణ జరిగే వరకు ఎంఆర్పీఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అంతకుముందు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్ఐసిసి ముట్టడికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు యత్నించారు. బ్యానర్లు పట్టుకుని ఒక్కసారిగా మాదాపూర్ హైటెక్స్ ముఖద్వారం వద్దకు దూసుకువచ్చిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరుపతిలోనే ఎస్సీ వర్గీకరణ తీర్మానం జరిగిందంటే, వెంకటేశ్వర స్వామి సాక్షిగా జరిగినట్టే, భద్రాచలంలో జరిగిందంటే, శ్రీరాముడి సన్నిధిలో జరిగినట్టే. శ్రీరాముడిని కొలుస్తారు, వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు, కానీ వాళ్ళ సన్నిధిలో జరిగిన ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని మాత్రం వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. అదేం హిందూ భక్తో నాకు అర్థమవుతలేదు. ఈ 25 ఏళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మాత్రం మేనిఫెస్టోలో ఉంటది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ 100 రోజులు చేస్తా అన్న వాళ్ళు 8 ఏళ్లు గడిచిపోతున్నా వర్గీకరణ మూసే ఎత్తట్లేదు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై సిఐడి వేధింపులను ఖండిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావుల్ని అక్రమంగా అదుపులోకి తీసుకుని సిఐడి పోలీసులు వేధించారని లేఖలో పేర్కొన్నారు. అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు పగలకొట్టి నోటీసుల పేరుతో వేధించడం ఏంటని ప్రశ్నించారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నప్పుడు అక్రమంగా ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేశారని వాపోయారు. అరెస్ట్ చేసిన తర్వాత గంటల తరబడి స్టేషన్లో బట్టలు లేకుండా కూర్చోపెట్టి దాడికి పాల్పడ్డం దారుణమని చంద్రబాబు ఆక్షేపించారు. అరెస్ట్ చేసేటప్పుడు విచారణ సమయంలో సిఐడి పోలీసులు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు. కొందరు కళంకితమైన అధికారుల సహకారంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. నేరపూరితమైన కుట్రలకు పాల్పడిన సిఐడి అధికారులపై చర్యలు తీసుకుని బాధితులకు అండగా నిలబడాలని లేఖలో చంద్రబాబు డీజీపీని కోరారు. 3 ఏళ్ల పాలనలో డబ్బులు లేవని ప్రజా సంక్షేమ పథకాలు ఆపేసిన ఏపీ సర్కార్ సాక్షి పత్రికకు 300 కోట్ల రూపాయల ప్రకటన ఇచ్చిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, వార్డు సచివాలయాల్లో సాక్షి పత్రిక వేయించుకోవాలని హుకుం జారీ చేసి మరికొన్ని కోట్లు గుంజేశారని ఆరోపించారు. సచివాలయంలో సాక్షి పేపర్ వేస్తుండగా మొబైల్లో ఈ పేపర్ యాక్సెస్ ఉండగా వాలంటీర్లు సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకోవాలంటే సాక్షి పత్రిక కొనుగోలు చేయాలంటూ నెలకు 5.32 కోట్లు కేటాయించడం ఏంటని లోకేష్ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయటం సహా సమస్యలను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదని ఆరోపించారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల్ని తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. బేసిక్గా వైసీపీ క్రిమినల్స్ ని ఆదరించే పార్టీ, ఎవరికైనా నష్టం వస్తే వాళ్ళ పక్కన నిలబడే పార్టీగా. ఒక చిన్న పార్టీ అంటే వాళ్ళకి ఎంత ఆడపడుచులు మానవ మర్యాదలకు సంబంధించిన సంఘటన జరిగిన, మన చిలుకలూరుపేట రైల్వే స్టేషన్ జరిగిన సంఘటన కూడా ఈ మంత్రివర్గం కానీ నాయకులు కానీ క్రిమినల్స్ వెనకేసుకొస్తారు. స్త్రీకి ఇలా జరిగింది అంటే పాపం క్రిమినల్స్ అలా చేయలేదని పాపం ఏదో పాపం వాళ్ళు దొంగతనానికి వచ్చారంట, కానీ ఎందుకో మరి మనసు మార్చుకునేలా చేసి ఇలా క్రిమినల్స్ ని వెనకేసుకొచ్చే ప్రభుత్వం. జూన్ 27న కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని వసతి గృహం నుంచి కనిపించకుండా పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్యకు గురైనట్టు పోలీసులు తేల్చారు. అతడు పెళ్లి చేసుకున్న యువతి కుటుంబీకులు పరువు కోసం ఈ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు రాజువారిపాలెం పొద్దుల కొండపల్లికి చెందిన నారాయణ రెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్లి గృహ నిర్బంధం చేశారు. కొన్నాళ్ల తర్వాత అమ్మాయికి మరో పెళ్లి చేసేందుకు ప్రయత్నించగా యువతి అంగీకరించలేదు. ఈ పరిణామంతో నారాయణ రెడ్డిని అంతం చేస్తేనే యువతి పెళ్లికి అంగీకరిస్తుంది అనే నిర్ణయానికి వచ్చిన కుటుంబ సభ్యులు బంధువైన ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చినట్టు తెలిసింది. ఇలా ఒప్పందం చేసుకున్న వారు జూన్ 27న కేపీహెచ్బీ ప్రాంతంలోని ఓ ప్రైవేటు వసతి గృహం నుంచి నారాయణ రెడ్డిని అపహరించి గొంతు నులిమి చంపేశారు. తర్వాత జిన్నారం అడవి ప్రాంతంలో మృతదేహాన్ని కాల్చేశారు. 3 రోజుల తర్వాత జూన్ 30న నారాయణ రెడ్డి బావ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు జిన్నారం వద్ద మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించారు. ఈ హత్య చేసిన వారి కోసం గాలిస్తున్నారు.
తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి రేపు సంచలన ప్రకటన చేస్తానని ప్రకటించారు. గతంలో తాను పార్టీలో విభేదాలపై మీడియాతో మాట్లాడితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బృందం అధిష్టానానికి ఫిర్యాదు చేసేదని జగ్గారెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన భేటీ తర్వాత కూడా రేవంత్ తీరు మారలేదన్న జగ్గారెడ్డి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటనపై ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించకుండానే మాట్లాడినట్లు చెప్పారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష హోదాను మరిచిపోయి పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా నాయకుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడారని జగ్గారెడ్డి విమర్శించారు. అందుకే తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడానన్న జగ్గారెడ్డి ఈ విషయంలో రాహుల్కి ఇచ్చిన మాట తప్పినట్లు చెప్పారు. ఈ కారణంగా ఏం చేయాలి అనే అంశంపై ఆలోచిస్తున్నానని, రేపు స్పష్టతను ఇస్తానన్నారు. సినీ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ సహజీవనంపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. నరేష్, పవిత్రలు మైసూర్లోని ఓ హోటల్లో ఉండగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పోలీసులను పట్టించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె పవిత్రను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసుల సాయంతో పవిత్రతో కలిసి హోటల్ నుంచి వెళ్లిపోయిన నరేష్ బయటకు వెళ్తున్న సమయంలో రమ్యను చూస్తూ విజిల్స్ వేశారు. ఈ చర్యపై రమ్య, రఘుపతి మరింత విస్మయం వ్యక్తం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మకు హైదరాబాద్ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించింది. జోగిని విశాక్రాంతి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మేళతాళాలు, కోలాటాలు, బేతాళ వేషాలతో 1000 మంది కళాకారులు భారీ ఊరేగింపుతో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం తెలంగాణ నుంచి సార సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర శాసనసభ నూతన స్పీకర్గా భాజపా నేత రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. ఏక్నాథ్ సింధే సర్కార్ బల పరీక్ష కోసం మహారాష్ట్ర శాసనసభ ఇవాళ రేపు ప్రత్యేకంగా భేటీ అవుతోంది. అందులో భాగంగా ఇవాళ స్పీకర్ ఎన్నిక చేపట్టారు. ఈ పదవి కోసం భాజపా తరపున రాహుల్ నర్వేకర్, సేనా, కాంగ్రెస్, ఎన్సీపీ తరపున రాజన్ సాల్వీ బరిలో నిలిచారు. హెడ్ కౌంట్ ద్వారా ఓటింగ్ నిర్వహించగా రాహుల్ నర్వేకర్ కు 164 మంది మద్దతు తెలిపారు. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన రాజన్ సాల్వీకి 107 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ తర్వాత కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ఓటు వేశారన్న డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ రికార్డులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మజ్లిస్, సమాజ్వాదీ పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. స్పీకర్ ఎన్నికల్లో విజయంతో రేపు అసెంబ్లీలో జరిగే బల పరీక్షలో సింధే వర్గానికి విజయం లాంఛనమే కానుంది. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో లష్కరే తొయిబాకు చెందిన 2 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని తుక్సన్ గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇటీవల జరిగిన పేలుళ్లలో ప్రధాన సూత్రధారి తాలిబ్ హుస్సేన్, దక్షిణ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఫైజల్ అహ్మద్ ను గ్రామస్తులు నిర్బంధించారు. వారి నుంచి 2 తుపాకులు, 7 గ్రనేడ్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల సాహసాలను మెచ్చిన కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ 2 లక్షలను నజరానాగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 5 లక్షలను బహుమానంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మణిపూర్ నోని జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 37కు చేరింది. ఇవాళ మరో 3 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. నోని జిల్లా తుపుల్ వద్ద రైల్వే నిర్మాణ పనులు జరుగుతుండగా బుధవారం రాత్రి కొండ చర్యలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద నుంచి ఇప్పటి వరకు 37 మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో 24 మంది జవాన్లు, 13 మంది పౌరులు ఉన్నారు. గల్లంతైన మరో 25 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో 6 జవాన్లు, 19 మంది పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.